ఓ మళ్ళీ గింత ఆలైంది ఇంకా పని చేయలేదానే నేను గింత పని చేసేది చేనులోకి పోయి నీ అవ్వ ఇంటికాడ ఉండి ఇంత ముత్తంత పని చేసుకోవడానికి ఇంత ఆల అవుతుందా పోయిపోయి నాకు అసలు లగ్గం చేసిర్రు ఊళ్ళో ఇయ్యం నిత్య కయ్యం పళ్ళ పొలం వేసుకుందాం మనకి ఇంత పొలం ఉన్నది పెరడు ఉన్నది వాళ్ళు వచ్చే గడ్డి సొప్ప అమ్ముకుంటే ఎందుకే మన బరికే పెట్టుకుందాం పిసరానా నువ్వెన్నా చెప్పు బర్రెకి సేవ చేసుడైతే నాతో కట్టమే ఒక బర్రెను కొంటే ఒక పూటకు 5 లీటర్ల పాలు ఇస్తుంది అది 2 పూటలకు 10 లీటర్ల పాలు ఇస్తుంది అవి తీసుకుపోయి పాల కేంద్రం పోతే ఎన్ని పైసలు దొరికాయని నీకు 10 లీటర్ల పాలల్లో 10 లీటర్ల నీళ్ళు పోసినావు అనుకో 20 లీటర్లు అవుతాయి నీ కోపికుండి బయటకు పోయి అమ్మకొచ్చినావు అనుకో పైసలే పైసలు అయితే అది కాదే నీకు బంగారం కొంట భూములు కొంట బంగులు కొంట మంచి మంచి చీరలు కొంటనే సరే కొనుక్కుందామయ్యా మా పొదుపు సంఘంలో కూడా బర్రెల లోన్లు ఇస్తారట మంచిగా సబ్సిడీ కూడా ఇస్తారట నీకెట్లా తెలిసే మొన్న నాతో ఎవరు అన్నట్టున్నారు గుర్తు మొన్న మీటింగ్ పెట్టిల్లు అయితే అప్పుడు చెప్తా అంటున్నా అయితే ఒకటేందుకే 2 పివాను పాలు పెరుగు నెయ్యి అన్ని తయారు చేసుకోవచ్చు సరే ఇప్పితే గాని వచ్చిన పైసలు అన్నీ నా చేతికి ఇవ్వాలి మరి ఇవరిదాకా అన్నావు కదా మాట తప్పద్దు పిసదానా అన్ని నీకేనా బంగారం సరే గాని ఎప్పుడన్నా సల్ల చేసినప్పుడు మా వాళ్ళకి పంపుతా మరి నమస్తే బాబా బాబా నమస్తే ఏంద్రా ఇట్లా చిర్రు ఉన్నానే అంత మంచిగా ఉన్నా పిల్లలకి మంచిగా ఉందానే అంత మంచిగా వస్తా మరి మక్క జొన్న ఎట్లుంది మస్తున్నది అన్ని బట్టలు చేతికి వచ్చినాయండి కదా మరి దావతే ఎప్పుడు నాయన పడేస్తున్నావురా ఏసుడేముంది దావత అడిగితే ఉన్నదే ఒక బావ నువ్వు ఎవరు ఇంకో ఇస్తారు బావ పార్టీ అయ్యకలేక ఆకులు తింటే కొడుకొచ్చి కోడి పాలన కావాలట గట్లుంది మీ కథ రై బాగా ఇచ్చేటట్లు లేడు పోదాంపా పోతున్నాను చెల్లె పోతున్నావురా ఏందా ఏమంటావు మీ వాళ్ళకి సల్ల పంపుతావా సల్లతోలు మొదలై పాలు పెరుగు నెయ్యి అన్నీ తయారవుతుంది ఈ పెట్టుడు ముచ్చట పెట్టకియా ఏందేంది సల్ల కూడా పోయద్దా బర్రె కర్వకట్టం చేసేది ఎవరు నేను నీతో పాటు నేను కూడా ఎత్తా కదా పెండ తీసుడు పాలు పోసుడు గడ్డి పెట్టుడు ఇవన్నీ నువ్వు ఒక్కనే ఎత్తావా ఏంది ఇంత సల్లబోతున్న వరకే మొత్తం నీ కొంప ఏమన్నా మునిగిపోద్దా నీ పొదుపు పాడుగాను పొదుపు వేసి వేసి ఏం సంపాదించినావు సంపాదించడానికి మాటలు ఎక్కువ చెల్లెని రూపాయికి గీతలు ఎక్కువ అన్నట్టున్నది
మనిషి కాదా పైసా జమ చేస్తా అంటానా చల్ల కాదు నీళ్ళు కూడా పోసేది లేదు ఏందే బాగా నెగులుతున్నావు నా దగ్గర మర్ర పడుతున్నావు సంపుడు చంపితే రోగం దిగాలే ఏంది సంపుతావా ఏ సంపు చూద్దాం నీ అవ్వ నీకు ఇంత మొన్న పనికిరాలే చల్లబోతాడ చల్ల నీ అవ్వ అసోటి దానివి వాళ్ళకే సాగిరేసుకుని ఉండకపోయినవే ఇంత కుక్కి వేసినట్టు బుక్కడు భూవేత్తురు ఇత పొమ్మంటావా నీకు బుక్కడు బువ్వన్న మిగులుతుంది పోతా మరి నువ్వు అడగైతే బయట పెట్టు ఈ విమానం మొత్తం అవుతుంది బిడ్డ ఏమనుకుంటున్నావో ఏమో గిత్తావు బరాబర్ పోతా నా అబ్బాయికు సల్లా కొన్ని పాలు కూడా పోతా నువ్వు ఉండంగా పోతా నువ్వు లేనప్పుడు పోతా సాటుకు పోతా నేటుకు పోతా ఏం చేసుకుంటావో వేసుకో వాళ్ళు నా అబ్బాయ్యా నీకు బయలంతనం బాగా ఎక్కువైంది నా మాట తీసేస్తావే మీ ఈ బాల కొడతా పాడుగాను నీకేం పుట్టింది నన్ను కొడతాను వీని చేతులు ఇరుగా వీడు పాడుగాను నన్ను కొడతాను నీ బతకనే నువ్వు మునిగిపోను నీకేం పుట్టింది నన్ను కొడతాను నువ్వు మునిగిపోను నీకు రోగం పుట్టాను నన్ను కొడతాను అమ్మా కొడతాను నీ బల్ప ఆడుగాను ముద్దు బలిసినట్టు బలిసిండు ఎట్లా కొడతాను చూడు నీ అవ్వ ఎవడెత్తరో రాడి వాళ్ళ సంగతి చూస్తా నాతో పెట్టుకుంటా అన్న మీ బావ మీ చెల్లెని అక్కడ బాగా కొడుతుండు. అవునా ఎందుకు ఏందో బర్రెనాట మీకు చల్లవత్తా అన్నందుకు కొడుతుంది. అవునా అవునా రే పరా పరా అవ్వా ఏంది బిడ్డ ఎవరు కొట్టిండ్రు అడగవాడు కొట్టి అయ్యో అని పొంద బిడ్డ కర్రముండ కొడుకు ఇట్లా కొట్టిండు బిడ్డ ఏడున్నట్లే ఏడు దాకినాయి బిడ్డ ఏడు దాకినాయి అయ్యో ఇవన్నీ గాబులే కదా ఇది చేతులు శర్రవరులే నేను అందరు పిలుచుకొత్తలే లే పంచలే బావా మా చెల్లెకి ఎవరు వెనక ముందు లేరనుకుంటున్నావా మా చెల్లెని కొట్టినవాట నన్ను కొట్టాడు నన్ను కొట్టాడు ఎవరైనా కొడతాను ఈ రోజులలో పిల్లని కొడతాను ఇంకోసారి కొట్టిండ్రు వాళ్ళ కూర్చొని కట్టం చేస్తుంది ఎందుకంటే నీ బర్రచ్చి మా పొలం అంతా పాడు చేసింది. నీ బర్రచ్చి నా మత్తబడంతా పాడు చేసింది. నీ దండం పెడతారా నాకు బర్రె ఎక్కడిదిరా అయ్యా కొట్టిన కాడికి చదువుకోండి ఇక చచ్చిపోతాడు నా మాట నుండి బిడ్డ నా మాట నుండి అరే సుబ్బయ్య నీకు బర్రే లేకపోయే మీ అత్తగారికి పెరిగెట్లా పోసింది పారెట్లా పోసిందిరా సలెట్లా పోసింది ఎందుకు కొడుతున్నావు పొలను ఈయనకి బర్రె లేదు ఈయనకి పొలం లేదు ఈయన బర్రె అని పొలం వేసిందట అన్నక్కకి ముచ్చడం మంచిగున్నదా బాబా మంచిదే హాలు లేదు సూలు లేదు మనకేం బయలు ఇంకోసారి మా చెల్లె జోలికి వచ్చినాం అనుకో పానాన కూడా బతకనియా బిడ్డ. కర్మారికంటే బర్రె ప్రేక్షక దేవుళ్లకు మా ఏజీ షార్ట్ ఫిలిం తరపున మా హృదయపూర్వక నమస్సు మాంజలులు. మా చిత్రమును ఆదరించి మమ్మల్ని ప్రోత్సహించగలరని మా యొక్క మనవి. వెల్కమ్ టు ఏజీ షార్ట్ ఫిలిమ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పొంటి గంట ఉంటుంది దాన్ని గట్టి కొట్టుర్రి. కామెంట్ కూడా పెట్టండి.